ప్రియులరా, ప్రతి శుక్రవారము కూడా పరిశుద్ధ గ్రంథములోని ప్రార్థనలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా ఆదికాండం మొదలుకొని విలాప వాక్యాల గ్రంథం వరకు ఎన్ని ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయో అన్నిటినీ మనం ధ్యానం చేసాం, ఒక్కటి కూడా విడవకుండా. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథములోని ప్రార్థనల ధ్యానాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో కేవలం 3 ప్రార్థనలే ఉన్నాయి. ఒక ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ ఇవాళ, అంటే 4 వారాల్లో యెహెజ్కేలు గ్రంథంలోని ప్రార్థనలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది, దేవుని చిత్తమైనట్లయితే. ఎందుకంటే గడిచిన 5 వారాలు, నేను శుక్రవారం రోజు ప్రార్థనకు వచ్చి 5 వారాలు అయింది, ఇది 6వ శుక్రవారం. ఈ 5 వారాల పాటు వివిధమైన మీటింగ్స్, అలాగే కొన్నిసార్లు మిగిలిన 2 సంఘాల్లో ప్రత్యేకమైనటువంటి కూటాలు ఉండడం వలన హాజరు కాలేకపోయాను. కానీ దేవుని కృపను బట్టి ఇవాళ మీ మధ్యలోనికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. వాస్తవానికి వాళ్ళు కూడా వేరే చోటికి ప్రార్థనకి వెళ్ళవలసింది, కానీ ఎందుకో దేవుడు ఇక్కడ ఉండడం ప్రాముఖ్యమైనదని తెలియజేశాడు. దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ యెహెజ్కేలు గ్రంథం చాలా పెద్ద ప్రవచన గ్రంథం. యెహెజ్కేలు గ్రంథంలో చాలా విషయాలని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. కానీ యెహెజ్కేలు అనేటువంటి దైవజనుడు మాత్రం ప్రార్థన అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికే కేవలం 3 సార్లు ప్రార్థించినట్లుగా దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ 3 ప్రార్థనల గురించి రాబోయే రోజుల్లో బహుశా రేపటి వారం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం. కనుక ఇవాళ యెహెజ్కేలు ప్రవక్త గురించి మీకు కొన్ని విషయాలు, యెహెజ్కేలు అనే దైవజనుడు ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. అప్పుడు ప్రార్థనలు ఏ సందర్భంలో చేశారో మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో ఉండి ఐగుప్తు నుంచి వచ్చేసిన తర్వాత దావీదు కాలం, సొలొమోను కాలం, వీళ్ళందరి కాలం అయిపోయిన తర్వాత దేవునికి విరోధంగా పాపం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైనా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సమర్థుడైన నాయకుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నాయకుడు ఉన్నప్పుడు సమాజం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. నాయకుడికే భయము భక్తి లేకపోతే సమాజంలో కూడా భయము భక్తి ఉండవు. పెద్దవాళ్ళు అంటారు కదా, యథా రాజా తదా ప్రజ అని అంటారు కదా, అలాగే అనుకోండి. అందుకని భక్తిగల నాయకులు ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలు భక్తిగానే ఉన్నారు. మీరు వాక్యంలో చదివితే పలుసార్లు ఇశ్రాయేలీయులు పొరపాట్లు చేశారు. పొరపాట్లు చేసిన ప్రతిసారి మనం గమనిస్తే ఒక మాట కనబడుతుంది. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు ఎవడి ఇష్టము చొప్పున వాడు ప్రవర్తించుచుండెను అని ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాటను చూస్తాం మనం. అట్లాగే ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. సామెతల గ్రంథంలో అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశించుదురు అంటాడు. దేవుని వాక్యాన్ని చెప్పే నాయకుడు, దేవుని వాక్యాన్ని పాటించి మాదిరిగా ఉండే నాయకుడు, లేకపోతే
జనాల కంట ఐక్యత లేక నశించిపోతారంట, విడిపోతారు, ఎవడి ఇష్టానికి వాడు ప్రవర్తిస్తారు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అలాగే మారిపోయింది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి యెహెజ్కేలు కాలంలో ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. అందుకని దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చి ఆయన ముందే చెప్పాడు, మీ ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తిస్తే నేను ఏ దేశమైతే పాలు తేనెలు ప్రవహించే దేశమని, వాగ్దాన దేశమని ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టానో ఈ దేశంలో నుంచి నేను మిమ్మల్ని తరిమేస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. తరిమేస్తాను అని చెప్పాడు. దేవుడు చాలా ఓర్పుగా ఓపికగా ఉన్నాడు. జనాలు అయితే మాట వినట్లేదు. అందుకని నెబుకద్నెజరు అనే రాజును పంపించి యెరూషలేముని, ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని పాడు చేయడం ప్రారంభించారు. ఆ దేశంలో నుంచి జనాన్ని బబులోను దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోయడం ప్రారంభించాడు. అలా ఒకసారి కాదు, 4 సార్లుగా, 4 దఫాలుగా వచ్చి యుద్ధం చేసిన ప్రతిసారి కొంతమంది నైపుణ్యము కలిగినటువంటి వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళి బానిసలుగా తన దేశంలో పెట్టుకోవడం ప్రారంభించాడు. అలా మొదటి బ్యాచ్లో బానిసలుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఒకడు. ఆ టైంలో యిర్మీయా గారు యెరూషలేములోనే ఉండి వాక్యం చెప్తున్నాడు. యెహెజ్కేలు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. యెహెజ్కేలేమో బబులోను దేశంలో బానిస, యిర్మీయా గారు యెరూషలేములో వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏ వాక్యం, అక్కడ ఏ వాక్యం అంటే రెండు కూడా ఒకే విధమైనటువంటి వాక్యం. అందుకనే మీరు చదివేటప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని యిర్మీయా గ్రంథాన్ని, యెహెజ్కేలు గ్రంథాన్ని చదవండి. యిర్మీయా యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు బబులోనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అలా దేవుని యొక్క మాటని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని తలంపుని ప్రజలకు చెప్పడానికి ఒకే కాలంలో 2 దైవజనులను దేవుడు వాడుకున్నాడు. యెహెజ్కేలు కాలమునకు కొంచెం అటు ఇటు ముందుగా యిర్మీయా, దానియేలు వీళ్ళిద్దరూ కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. అవన్నీ మనం కలిపి చదివినప్పుడు ఇంతమంది భక్తుల్ని ఒక్కసారి దేవుడు ఉపయోగించుకున్న విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవ్వరూ నశించిపోకూడదు. దేవుని ప్రజలు మరలా దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా కనబడాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అట్లని దేవుడు బ్రతిమలాడుకుంటూ ఉండలా. శిక్షించవలసిన సమయంలో శిక్షిస్తున్నాడు, హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరిస్తున్నాడు, గద్దించాల్సిన సమయంలో గద్దిస్తున్నాడు, అట్లాగే మేలు చేయవలసిన సమయంలో మేలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం పాట పాడతాం కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. కానీ చేసిన మేళ్ళని మర్చిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కొంచెం హార్డ్గా, కఠినంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాడు. అందుకనే బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు అక్కడే బతకాలి మీరు, ఇదే మీకు పనిష్మెంట్ అన్నాడు. హల్లెలూయా. ఇది యెహెజ్కేలు గారు ఈ గ్రంథాన్ని రాస్తున్నటువంటి సందర్భం. బబులోను నుంచి రాస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలతో ఏమేం చెప్పాలో వాటన్నిటినీ చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం చదివినటువంటి ఈ మొదటి భాగంలో మీరు గమనించినట్లయితే 2వ వచనంలో అంటాడు, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం. యెహోయాకీన్ అంటే ఇశ్రాయేలు దేశానికి చివరి రాజు, ఈయనే లాస్ట్. అతన్ని కూడా బబులోను దేశానికి చెరగా తీసుకెళ్ళిపోతే అతనితో పాటు యెహెజ్కేలు కూడా చెరగా వెళ్ళాడు. ఆ సమయంలో 5వ సంవత్సరమున, ఆ నెలలో 5వ దినమున
కల్దీయుల దేశమున అనగా బబులోను దేశమున కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడు నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చింది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం ఆయనకు ప్రత్యక్షమైందంట. వాక్యంలో చెప్తున్నాడు, యెహోవా హస్తము అతని మీదికి వచ్చును. అది చాలా ముఖ్యమైనటువంటి మాట. దేవుని హస్తం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు దేవుని చేత బహుబలముగా వాడబడతారు అన్ని విషయాలు. కానీ కొంతమందికి దేవుడు నేను వాడుకుంటాను నిన్ను అని చెప్తే కూడా దేవుని కోసం వాడబడడానికి పెద్దగా ఆసక్తి చూపించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే పలుమార్లు అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. అవకాశాలు మనంతట మనం చేజార్చుకుంటే మనకంటే కూడా దీనులు మరొకరు ఉండరు అనేది నా అభిప్రాయం. అందుకే దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎక్కడ కొంచెం అవకాశం దొరికినా, ఎవరు నన్ను వాక్యం చెప్పడానికి రమ్మని పిలిచినా, ఇదిగో మా ఇంట్లో పలానా ఇబ్బంది ఉంది, మా కోసం ప్రార్థన చేయండి అని పిలిచిన ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు మన సహవాసంలో ఉన్నారా, మన సంఘంలో ఉన్నారా, బయట స్నేహితులా, లేకపోతే బయట సంఘాల్లో ఉన్నటువంటి దైవజనులు పిలుస్తూ ఉన్నారా? ఎందుకంటే ఒక దైవజనుడు నన్ను పిలుస్తున్నాడంటే, నన్ను పిలవాలనే ఆలోచన ఆయనకు వచ్చిందంటే అది దేవుడు పుట్టించిన తలంపని నేను నమ్ముతాను. నా అవసరత అక్కడ ఉందని దేవుడు వాళ్ళకి తెలియజేశాడు కాబట్టే వాళ్ళు మనల్ని పిలిచారు. అక్కడ మనం వాడబడాలి. మన ద్వారా దేవుడు అక్కడేదో మాట్లాడాలనుకుంటున్నాడు. కొంతమందికి తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. మనకు తెలియదు, చెప్పేసి వచ్చినానికి మనకు తెలియదు. కానీ మనం చెప్పేసి వాక్యం బోధించేసి వచ్చేసిన చాలా రోజుల తర్వాత అక్కడి నుంచి మీరు ఫలానా రోజు ఫలానా వాక్యం చెప్పారు, ఆ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడ్డాయి అని చాలామంది నేను వెళ్ళినటువంటి దైవజనుల ద్వారా నాతో రిటర్న్ మాట్లాడడాన్ని నేను చూశాను. అందుకని దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు. అది పాట పాడడానికి అవకాశం ఇచ్చినా, వాక్యం చదవడానికి అవకాశం ఇచ్చినా, ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినా వదులుకోకూడదు. ఎందుకంటే అది దేవుడిచ్చే అవకాశం. అది దేవుడిచ్చే అవకాశం. యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహోవా హస్తము అతని మీదికి వచ్చింది. యెహోవా హస్తం ఆయన మీదకి వస్తే మనం అనుకుంటాం, భలే ఆశీర్వాదం, యెహోవా హస్తం యెహెజ్కేలు మీద ఉంటే ఆయన భలే ఆశీర్వదించబడి ఉంటాడు అని మీరందరూ అనుకుంటారు. కానీ యెహెజ్కేలు గురించి, ఆయన చేసిన సేవను గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని హస్తం ఆయన మీదకి వచ్చింది. ఆయన దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. చెప్పడం ప్రారంభించిన తర్వాత దేవుడే ఎలాంటి పరిస్థితుల ద్వారా వాక్యం చెప్పమన్నాడని మీకు చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ఇంటికి వెళ్ళి పండుకో, ఇంటికి వెళ్ళి పడుకో, కానీ ఒక పక్కే పండుకోవాలి, ఈ పక్కకి తిరగకూడదు. కుడి చేతి వైపే పండుకొని ఉండాలి, ఎడం చేతి వైపుకి తిరగకూడదు. నేను చెప్పినన్ని రోజులు కుడి చేతి వైపే పండుకోవాలి, ఎడం చేతి వైపుకి పండుకోకూడదు. కుడి చేతి వైపుకి నువ్వు పండుకున్నప్పుడు నీ ఎదురుగ్గా యెరూషలేము యొక్క బొమ్మ కనబడుతూ ఉంటుంది. అక్కడ జరగబోయే విషయాలు నేను నీకు చూపిస్తాను. ఇది దేవుడు చెప్పాడు. ఎంతసేపు పండుకుంటారు ఒక పక్కే తిరిగి మీరు?
కుదరదు కదా. ఇటు తిరుగుతాం, నేరుగా పడుకుంటాం, మళ్ళీ ఇటు తిరుగుతాం. ఒక్క పక్కకే పడుకోవడం సాధ్యపడదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 300 రోజుల చిల్లర అనుకుంటాను. దాదాపు సంవత్సరం రోజులు ఒక పక్కే పండుకోమన్నా. ప్రభువా, ఇటు తిరగకుండా ఉండాలంటే ఎట్టయ్యా అంటే, నేను మనిషిని పంపిస్తాను, తాళ్ళతో గట్టేయించుకున్నాడు. ఎంత కష్టమైనటువంటి పరిచర్యో ఆలోచించండి. దైవజనుడి మీద దేవుని హస్తం ఉంది కదా, సింపుల్గా వెళ్ళిపోవద్దు సేవ. కానీ వెళ్ళట్లా, ఎంత కఠినంగా ఉందో చూడండి. ఆ తర్వాత చెప్పాడు, ఇంకొద్ది రోజులు ఈ ఎడమ చేతి వైపుకే తిరిగి పండుకో అన్నాడు. అట్లాగే చేశాడు. ఆ తర్వాత దేవుడు ఇంకొక మాట చెప్పాడు. నేను చెప్పినన్ని రోజులు యెహెజ్కేలు, నువ్వు భోజనం చేసేటప్పుడు నీ భోజనం నువ్వే వండుకోవాలి. వండుకునేటప్పుడు భోజనం వండడానికి వంట చెరుకుగా కట్టెలు వాడకూడదు. ఏం వాడాలంట? మనుష్యుల యొక్క మలము, లెట్రిన్, దాన్ని ఎండబెట్టి దాంతో అన్నం వండుకొని, అంటే దాన్ని కట్టెలుగా ఉపయోగించి అన్నం వండుకొని తినాలి అన్నాడు. ఎంత కష్టం దేవుని సేవ చేయడం దైవజనుడికి. ఇలాంటివి ఎన్నో. ఇంకొక రోజు ఏమన్నాడో తెలుసా యెహెజ్కేలు, ఈరోజు నీకు ఇష్టమైన దాన్ని, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ ముందు నుంచి తీసేయబోతున్నాను, నువ్వు ఏడవకూడదు అన్నాడు. ఏంటి ప్రభువా, నా కన్నులకు ఇంపైంది, నాకు ఇష్టమైందంటే నీ భార్యే ఈరోజు చచ్చిపోతుంది, కానీ నువ్వు ఏడవకూడదు. నేను చెప్పేంత వరకు ఏడవడానికి వీలు లేదు. ఎంత కష్టంగా ఉంటుంది. దేవుని సేవ అంటే అంత ఈజీ కాదు కదా. దేవుని హస్తం అతని మీదకి వస్తే ఇవన్నీ ఉండకూడదు కదా అని మనం అనుకుంటాం. ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనల్ని సేవ చేయమనింది మనల్ని లగ్జరీగా బ్రతికించడానికి కాదు, దేవుని ప్రజలని ఆత్మీయంగా పెంచడానికి మనల్ని సేవ చేయమన్నాడు. దానికోసం ఎంత శ్రమనైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత ఇబ్బందినైనా, ఎన్ని అవమానాలనైనా, ఎన్ని నిందలనైనా భరిస్తూ ముందుకెళ్ళడమే దైవజనుని యొక్క విధి. అందుకనే యెహెజ్కేలుతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, యెహోవా హస్తము అతని మీదికి వచ్చాం. దేవుడు అతన్ని పట్టుకున్నాడు, అతనికి దర్శనం కనబడింది. ఆ దర్శనం తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 28వ వచనంలోని లాస్ట్ లైన్, సెకండ్ పార్ట్. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము, నేను చూచి సాగిలపడగా. హల్లెలూయా. దైవజనుడు దేవుని హస్తం అతని మీదకి వచ్చినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడడాన్ని విన్నప్పుడు, దేవుని దర్శనం అతనికి కనబడ్డప్పుడు వాక్యంలో చెప్తున్నాడు, నేను చూచి సాగిలపడితిని. సాగిలపడ్డం అంటే అట సాగిలపడ్డం అంటే అట నువ్వు చేసి చూపించు, చేస్తల్లి. సాగిలపడ్డం అంటే ఎట్లా చెప్పు, చేసి చూపించు. తలకెందుకు ఉండాలి సాగిలపడ్డం? అది సాగిలపడ్డం అంటే. యెహెజ్కేలు అంట అట్లాగా బోళ్ళ పడుకొని 2 చేతులు ఇట్టు పెట్టుకొని తలని నేల కానించుకొని సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేనా అంటే దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శిస్తే, దేవుని హస్తం మన మీద ఉంటే మనం అట్లా అవుతాం. అట్లా కావడం లేదంటే 2 విషయాలు ఉంటాయి. ఒకటి, నీతో దేవుడు మాట్లాడడం లేదు. రెండోది, మాట్లాడుతున్నా నీ గుండెని బండ చేసుకొని ఉండవు. ఈ 2 కారణాలు. మాట్లాడుతుంటాడు, నీకు అర్థమవుతుంది, కానీ ఆయన చెప్పే మాటలు నీ గుండెల్ని పగలగొట్టి మెత్తటి హృదయంగా మార్చి దానికి రెస్పాండ్ అయ్యి సాగిలపడే పరిస్థితుల్లో నువ్వు లేవు. గుండెని చాలా రాతి గుండెగా మార్చేసుకున్నావు. ఎంతసేపటికి వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇట్ట మాట్లాడితే ఏమవుతుందో, అట్ట మాట్లాడితే ఏమవుతుందో, వాళ్ళు చూస్తే ఏమవుతుందో, వీళ్ళు దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా.
ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనే కదా ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు ఇంపార్టెంటే కాదు కదా మనకు. ఆయన ఎదుట సాగిలపడడం చాలా ముఖ్యం. హల్లెలూయా. అందుకనే మీరు దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను. దానియేలు గారంట కొన్ని వారముల పాటు మూర్ఛిల్లిన వాని వలె ఉండెను అని వాక్యంలో రాస్తారు. ఇంకొకసారి దేవుడు దర్శించినప్పుడంట నెలపాటు నేను కదలలేని వాడి వలె ఉన్నాను అంటాడు. ఎందుకంటే దేవుని హస్తం అతని మీదకి వచ్చింది. చాలా బలంగా ఉంటుంది దేవుని హస్తం. ఆ బలం మన గుండెలను తాకితే మన హృదయంలో ఉండేటువంటి ఆలోచనని దేవుడు మనతో మాట్లాడడం మొదలు పెడితే భరించలేని విషయాలు కనుక మనలో ఉంటే ఆయన ఎదుట నిలబడటం చాలా కష్టం. అందుకనే ఆయనంట నాతో మాట్లాడేటువంటి వాని స్వరము నాకు వినబడింది, నేను దర్శనము చూసి సాగిలపడ్డాను అంట. ఇది యెహెజ్కేలు గారి పుస్తకంలో ఉన్నటువంటి అనుభవాలు. చాలా విషయాలు ఆయన మాట్లాడాడు, వాటిని మాట్లాడుకునే సందర్భం కాదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ పుస్తకం రాశాడు, అందులో ఉండే ప్రార్థనలు ఎలాంటి సందర్భాల్లో చేశాడు, వీటిని మనం ధ్యానించుకుంటున్నాం కనుక ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతాన్ని నేను మీకు తెలియజేశాను. దైవజనుని యొక్క క్యారెక్టర్, ఎట్లాంటి వ్యక్తిత్వం అనేది నేను మీకు చెప్పాను. యెహెజ్కేలు గారు దేవుడు చెప్పిన ఏ మాటని నేను చెయ్యను అని అనలేదు. ఒకే ఒక్క చోట మాత్రం దేవుడు ఈ పని చెయ్యి అని అంటే, ప్రభువా నాకు కష్టంగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. దేవుడు దైవజనుని కష్టాన్ని అర్థం చేసుకొని మార్చాడంట. సరే పోనీలే, నేను ఇంకొక ఆల్టర్నేట్ చూపిస్తాను, కానీ నేను చెప్పమన్నది మాత్రం చెప్పాల్సిందే అన్నాడంట. ప్రియులారా, నేను ఇక్కడి నుంచి మీతో మాట చెప్తున్నాను. దైవజనుడిగా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం మీరు అనుకున్నంత సులువు కాదు. అంటే దానికోసం చాలా ప్రిపేర్ అవ్వాలి, అవి కాదు నేను చెప్పేది. ఇక్కడి నుంచి ఆయన చెప్పింది చెప్పినట్టే స్ట్రైట్గా మాట్లాడడం అంత సులువు కాదు. చాలామంది బాధపడతారు, చాలామంది గాయపరచబడతారు, చాలామంది ఇబ్బంది పడతారు. అయినప్పటికీ దేవుడు చెప్పింది చెయ్యడం దైవజనుని యొక్క విధి. దానివల్ల ఎదురయ్యేటువంటి ఎన్నో స్ట్రగుల్స్, పోరాటాలు చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో అలాంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. యెహెజ్కేలు అనబడినటువంటి ఈ ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో విజ్ఞాపనకర్తలలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా గౌరవించబడ్డాడు. తాను ఏ ఇశ్రాయేలు ప్రజలకి ప్రతినిధిగా ఉన్నాడో, లేకపోతే ఏ ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుని ప్రతినిధిగా ఉన్నాడో, ఆ దేవునితో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వాడు. తగినటువంటి సమయంలో దేవుడు దీవెనలను కృమ్మరిస్తాడు అని నమ్మినటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఏందో దేవుడిని నమ్ముకున్న కాడి నుంచి ఇట్లా కష్టాలు అయిపోయినాయి అని అంటూ ఉంటే యెహెజ్కేలు ఏమంటాడో తెలుసా? మరి దేవుడిని నమ్ముకున్న కాడ కష్టాలు అంటున్నావు కదా, రేపు పొద్దున ఒక దీవెన ఉంటుంది, దేవుడు చెప్పమన్నాడు అంటాడు. హల్లెలూయా. అది కొంతమందికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రేపు పొద్దున్న దీవెన ఉందా, అవునా అంటూ జనాలు చాలామంది వచ్చి కూర్చుంటే వెంటనే అంటాడు, నా గుమ్మమును తొక్కమన్నవాడు ఎవడని యెహోవా అడుగుతున్నాడు అని అంటాడు. అవి ఎంత కఠినమైన మాటలు చూడండి. నువ్వు బ్లెస్సింగ్ ఇస్తావని మేము వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తిడుతున్నావా నువ్వు అని యెహెజ్కేలు మీద కోపపడినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రియులారా. రెండవదిగా యెహెజ్కేలులో ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే, తను ప్రజల కొరకు ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు తాత్కాలికమైనటువంటి దీవెనలు ఎన్నిటినో పోగొట్టుకున్నాడు, శాశ్వతమైనటువంటి ఆత్మీయ దీవెనల కొరకు
తాత్కాలికంగా చాలా దీవెనలు యెహెజ్కేలు ఎదుట పెట్టారు. మనం నో అనలేని ఆఫర్స్ చాలా పెట్టారు యెహెజ్కేలు ఎదుట. కానీ యెహెజ్కేలు ఈ వద్దు, నాకు దేవుడిచ్చే దీవెన చాలు అనుకొని వాటిని రిజెక్ట్ చేశాడు. అంత గొప్ప వ్యక్తి, ప్రార్థనాపరుడు యెహెజ్కేలు. దేవుని వాగ్దానంలో దీవెన ఉంది, ప్రార్థన వల్ల ఆ దీవెన ఫలిస్తుంది అని నమ్మేటువంటి వ్యక్తి యెహెజ్కేలు. ప్రార్థన వల్ల మన యొక్క వాగ్దానాలు వాస్తవాలు అవుతాయి అని చెప్పేటువంటి వాడు యెహెజ్కేలు. ప్రార్థనే మనల్ని వాగ్దానానికి తగినట్టుగా సిద్ధపరుస్తుంది అని నమ్మేవాడు యెహెజ్కేలు. మూడవదిగా యెహెజ్కేలు ద్వారా నేర్చుకునేటువంటి మరొక పాఠం ఏంటంటే, మనం ప్రార్థన చేయాల్సినంతగా ప్రార్థన చేయడం లేదు. ఇది యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మరొక ముఖ్యమైనటువంటి పాఠం. చేయాల్సినంతగా చేయట్లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక పోరాటం. ప్రార్థన అనేది ఒక పోరాటం. ప్రార్థనకు కూర్చుంటే ఎన్ని డిస్టర్బెన్స్లో ప్రార్థన చేసుకుందాం అన్నట్టు కూర్చుంటామా, కరెక్ట్గా గుర్తొస్తుంది, గ్యాస్ ఆపేసానా లేదా, మళ్ళీ ప్రార్థనలోంచి లేచిపోయి గ్యాస్ ఆపు, మళ్ళీ వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటాం. ప్రార్థనలో అట్లా కూర్చుంటామో లేదో, ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసినాను, అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో, మళ్ళీ వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటాం. అట్లా కూర్చున్నామో లేదో, ఎదురింటాము పక్కింటాము, ఎవరో ఒకరు అక్క బాగుండావా అంటా వస్తారు. ప్రార్థన లేదు, ఏమీ లేదు. ప్రార్థన ఒక పోరాటం, ప్రయోజనకరమైన పోరాటం, ఉపయోగపడే పోరాటం. ఆ ఉపయోగపడేటువంటి పోరాటం ఒకవైపున మనకు వేదన కలిగిస్తే ఇంకొక వైపున లాభసాటిగా మారుతుంది. ప్రార్థన చేయడానికి మనంతట మనం తీవ్రమైన నిర్ణయం తీసుకోగలిగితే కానీ ప్రార్థన చేయలేం. అది వీలు పడదు. చేసుకుందాంలే 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 అంటే వెళ్ళిపోతూ ఉంటుంది టైం. ఎట్టపోతుందో కూడా మనకు తెలియదు. లేదు, ఇది దేవుని టైం, ప్రార్థన చేసుకోవాల్సిందే అని కూర్చుంటేనే కానీ ప్రార్థన చేయలేం. ప్రార్థన అనేది ఒక పోరాటం, అనుభవించేవాడికి తప్ప ఇంకెవ్వడికి అర్థం కానటువంటి పోరాటం. చెప్తాం మనం, నిజంగానే ప్రార్థనలో ఇంత పోరాటం ఉంటుందా అంటే మీకు తెలుసు. ప్రార్థన చేయడాన్ని మిస్ అయిపోతున్నాం అని భావించేవాళ్ళు, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోయానే అని బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చేసుకోలేకపోయాం, దానికి ఎట్లాంటి ఆటంకాలు వచ్చాయి. ఆ రోజు వచ్చిన ఆటంకాలన్నింటినీ మీరు చూసుకుంటే సాయంత్రం ఇట్లాంటి వాటి కోసం ప్రార్థన వదిలేశానా నేనా అని అనిపించేటంటే పరిస్థితులు. ఈ వేదనను తట్టుకొని దేవుని యొక్క మాటకు లోబడి ప్రార్థన అనేటువంటి దాన్ని మనం ముందుకు కొనసాగిస్తే దేవుని యొక్క దీవెనలు మన మీద అపరిమితంగా క్రొమ్మరించబడతాయి. ఇది యెహెజ్కేలు గ్రంథంలో ప్రార్థనల గురించి చెప్పబడినటువంటి విషయాలు. యెహెజ్కేలు గారు, నేను చెప్పాను కదా, ఒకే ఒక్క విషయంలో ప్రభువా నా వల్ల కాదే ఈ పని చేయడం అని ప్రార్థన చేసిన ఒకే ఒక్క సంఘటన ఉంది. దాని గురించి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం.